హాయ్ అండి. నిన్న నేనొక షార్ట్ పెట్టాను. పిల్లల డైలీ స్టడీ షెడ్యూల్ అని. అంటే డ్యూరింగ్ ఎగ్జామ్ టైమ్‌లో పిల్లల టైమ్ టేబుల్ అయితే సెట్ చేసుకున్నాము. మరి మన టైమ్ టేబుల్ అంటే మదర్స్ టైమ్ టేబుల్ కూడా ఉంటుంది కదా! రోజు మన రొటీన్ డిఫరెంట్‌గా ఉంటుంది. కానీ ఎస్పెషల్లీ పిల్లల ఎగ్జామ్ టైమ్ మన రొటీన్ కొంచెం పిల్లల స్టడీ అవర్స్ బట్టి, వాళ్ళ యాక్టివిటీస్ బట్టి మనం సెట్ చేసుకుంటే మంచిది. అంటే మరి చిన్న పిల్లలున్నారంటే మనం పిల్లలతో కూర్చోవాల్సొస్తుంది. వాళ్ళ దగ్గరుండి చదివించాలి. సో, టైమ్ స్పెండ్ చేయాల్సొస్తుంది మనం. సో, ముందే మనం కొన్ని ప్రిపరేషన్స్ చేసుకొని పెట్టుకుంటే మనం రిలాక్స్‌గా ఉంటాము. మెయిన్ పిల్లల ఎగ్జామ్ టైమ్‌లో మనం మదర్స్ చాలా కామ్‌గా, రిలాక్సింగ్‌గా ఉండాలి. ఇంట్లో వాతావరణం గూడా చాలా రిలాక్సింగ్‌గా ఉంటేనే మనం పిల్లలకి పేషెన్స్‌గా చదివించొచ్చు. ఆహ్, పిల్లలు స్కూల్‌కెళ్ళినప్పుడే మనం ఇంట్లో పనులు చేసేసుకుంటే బెస్ట్. అంటే ఆ పిల్లలొచ్చాక స్నాక్స్ ఏమివ్వాలి, నైట్ డిన్నర్ ప్రిప్ చేసుకొని పెట్టుకోవడము, ఇల్లన్నాక బోలెడు పనులుంటాయి. సో, అది ఏమైనా అవ్వచ్చు. అంటే వాషింగ్ మిషన్‌లో బట్టలేయడం కానీ, బట్టలు ఫోల్డ్ చేసుకోవడం, లేకపోతే ఏమైనా క్లీనింగ్ అవేమున్నా పిల్లలు స్కూల్‌కెళ్ళినప్పుడే చేసేసుకొని, వాళ్ళొచ్చే వరకు మనం ఫ్రీగా ఉంటే, ఆ పిల్లలతో కూర్చొని మనం హ్యాపీగా వాళ్ళకి చదివించొచ్చు. ఇంకోటేంటంటే, ఈ ఎగ్జామ్ టైమ్‌లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా, పార్టీస్ ఉన్నా అయినంత మట్టికి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఇంకా తప్పదు అంటే తొందరగా వెళ్లి రండి. బయట ఏమైనా పనులున్నాయంటే ఒక 15, 20 డేస్ బిఫోరే కంప్లీట్ చేసేసుకోండి. అంటే ఎగ్జామ్ టైమ్‌లో బయటికెళ్ళొచ్చి, మళ్ళీ ఇంట్లో కూడా పని చేసుకోవాలి. మళ్ళీ పిల్లల దగ్గర కూర్చొని చదివించాలంటే మనం చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోతాము. అండ్ ఇరిటేట్ అవుతూ ఉంటాం కాబట్టి ట్రై టు అవాయిడ్ ఇట్. అండ్ మెయిడ్, మెయిడ్ ఒకవేళ ఒక్క 2 రోజులకు రాకపోతే పర్వాలేదు ఆ టైమ్‌లో. కానీ కరెక్ట్‌గా ఎగ్జామ్ టైమ్‌కి 1 వీక్, 10 డేస్ సెలవు పెట్టిందంటే ఇంక మనకు చుక్కలు కనబడతాయి కాబట్టి ముందే ప్లాన్‌గా ఉండండి. వేరే ఏదైనా ఆప్షన్ చూసేసుకోండి. కూరగాయలు గూడా ఎక్కువ తెచ్చేసుకొని కొంచెం ముందే ఒక 1 వీక్ ప్లాన్ చేసేసుకున్నారనుకోండి. లంచ్, స్నాక్స్ ఏంటి, డిన్నర్ ఏంటి అని మీల్ ప్లాన్ పెట్టేసుకుంటే అంటే పిల్లలు చదివించేటప్పుడు మనకు మా మైండ్‌లో ఉండదనమాట. ఇప్పుడు నైట్ ఏం చేయాలి? మార్నింగ్ ఏం చేయాలి? వీనికి బాక్స్‌లో పాపకి ఏం కట్టాలి? అన్నది మనకుండదు. మనం చాలా రిలాక్స్‌గా ఉంటామనమాట. సో, ఆ ప్లాన్ అయితే మీరు చేసేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెల్ ఫోన్. సెల్ ఫోన్ పక్కన పెట్టండి. స్పెషల్లీ పిల్లలు చదివించేటప్పుడు మీరెక్కడ చదివిస్తారో, ఏ రూమ్‌లో చదివిస్తారో, ఆ రూమ్‌లో అస్సలు సెల్ తీసుకెళ్ళకండి. ఒకసారి మనం సెల్ పెట్టుకుంటే ఇంక మనం ఆగం గాబట్టి సో, కంప్లీట్‌గా సెల్ మీరు పక్కన పెట్టేసేయండి. అండ్ అయినంత మట్టికి తక్కువ టీవీ వాచ్ చేయండి. మళ్ళీ పిల్లల ఎగ్జామ్ టైమ్‌లోనే గెస్ట్ ఎవరైనా ఇంటికొస్తున్నారు అంటే వీలైతే పోస్ట్‌పోన్ చేయగలిగితే చేయండి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పిల్లలకి మనం చాలా పేషెన్స్‌గా చదివించాలి ఎగ్జామ్ టైమ్‌లో.